ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగులకు సంబంధించినటువంటి రణబేరి దద్దరిల్లుతున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో 2 లక్షలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారంటూ కూడా నిరుద్యోగులంతా రోడ్డెక్కినటువంటి సందర్భం. అయితే ఇదే నిరుద్యోగులకు గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం, ఇదే నిరుద్యోగులు గతంలో తెలంగాణ ఉద్యమం చేశాం, అయినా కూడా మమ్మల్ని వంచి నిరంకుశ పాలన చేస్తే నియంతృత్వ పాలనకు ఎండుకాడు వేస్తామంటూ కూడా నిరుద్యోగులు ఈరోజు భారీ ఎత్తున ధర్నా చౌక్ చేరుకున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. దాదాపు చాలా వరకు అంటే నిరుద్యోగులు ఎస్ఐ, పీసీ, తర్వాత అందరికి డిఎస్సికి సంబంధించినటువంటి నిరుద్యోగులంతా ఒక్కసారిగా మోతిలాల్ మరియు కొంతమంది బృందం నాయకత్వాన్ని ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున ప్రభుత్వంపై నిరంకుశ పాలనపై అంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటే ఇదంతా కూడా నిరుద్యోగులకు ఎందుకు ఏమిటి ఎలా అంటే మా ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామంటూ కూడా పెద్ద ఎత్తున సీరియస్ అవుతా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి నయవంచన అంటే ఇస్తాము అని చెప్పేసి నిరుద్యోగులను వాడుకొని ఇక్కడ గ్రామాన తిరిగినటువంటి నేపథ్యంలో గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఆ తర్వాత గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని వచించారు, మమ్మల్ని మర్చిపోయారు అంటూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నటువంటి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసేటువంటి పరిస్థితి మీకు మీరే తెచ్చుకున్నారు కదా. కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి మీరు ఈరోజు ఊర్లలో ఎలా ఉంది పరిస్థితి? మీ అమ్మ నాన్న ఏమడుతా ఉన్నారు? మా అమ్మ నాయనలకు ఏం లేదు, మేము ఏం చెప్తే వాళ్ళు మా మాటనే వింటారు. సో మేము కాంగ్రెస్ ప్రభుత్వం కోసము తిరగని ఇల్లు లేదు, కలవని ప్రజలు లేరు. సో ఆ విధంగా ఈ రోజు కుర్చీలో కూర్చోబెట్టినాం ఆయన కోసం కొట్లాడి. ఆయన ఇచ్చిన మాట ప్రకారము మాకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన కుర్చీలో కూర్చోబెట్టినాం. ఈ రోజు మా యొక్క కోరికలను నెరవేర్చాల్సిన టైం ఆసనమైంది కాబట్టి మా యొక్క ఏవైతే డిమాండ్ ఉన్నాయో అవి మాతోని చర్చించి నువ్వు వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, లేకపోతే ఇప్పటి నుండే నీ ప్రభుత్వం పడిపోవడానికి మేము అడుగులేస్తామని చెప్తున్నాం. మేము వెనుక ఒక రాజకీయ శక్తి ఉంది నడిపిస్తా ఉన్నది, అందుకే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున గ్యాదరింగ్స్ కానీ నిరుద్యోగులు కాదు నిరుద్యోగులంతా చదువుకుంటున్నారని చెప్పేసి కాంగ్రెస్ నుంచి కామెంట్స్ వస్తాం. మా ఇంకా ఏ యొక్క రాజకీయ శక్తి లేదు కానీ నువ్వు ఇట్లా ప్రజా వ్యతిరేకంగా పాలన చేస్తే 100% రాజకీయ శక్తి మీతో మేము ఉన్నాం అంటున్నాయి. మేము ఎట్లయినా వాళ్ళతో ఉంటాం. నీ యొక్క నువ్వు ప్రజల సమస్యలను అర్థం చేసుకొని పరిపాలిస్తేనే నీకు జిందాబాద్ కొడతావు. నువ్వు అర్థం చేసుకోకుండా ఉంటే మరి ప్రతిపక్షాలు మా సమస్యలను తెలుసుకుని ఉంటే మరి మా ఇంట పోతే మేము ఏం చేస్తావు? నువ్వు ఏమన్నంటే ఎండిని పోసుకొని చావంటావు, ఎండిని పోసుకొని సావనికైనా నేను కూర్చోబెట్టింది మేము అని అడుగుతున్నాం. ఏం చదువుకున్నారంటే దేనికోసం ఆస్పిరెంట్గా ఉన్నారు? ఎస్ఐ కోసం ఆస్పిరేట్ గా ఉన్నాం. ఈ రోజు ఎస్ఐ నోటిఫికేషన్ చూసినట్లయితే కూడా 400 లేవు. మన తెలంగాణలో 4 కోట్ల పైన జనాభా నిరుద్యోగులు కూడా ఎక్కువ. ఆ నిరుద్యోగులకు గాయని పోస్టులు ఇస్తే ఏం సరిపోతాయి చెప్పండి? గత ప్రభుత్వం ఇచ్చినట్టు కూడా లేదు. ఒక్కొక్క పిల్లగానికి చదువుకోవాలనిపిస్తలేదు. ఈ నోటిఫికేషన్ అంటేనే పండుగ నిరుద్యోగులకి. అలాంటి నోటిఫికేషన్ కి ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోతే మరి ఎందుకోసం వేసినట్టు? ఆయన ఫ్యామిలీ కోసం వేసిండు, ఆయన ఫ్యామిలీ వాళ్ళని చదువుకోను. ఈ నోటిఫికేషన్ వద్దన్నా మాకు రేవంత్ రెడ్డి అన్న పక్కన పెట్టుకో, నోటిఫికేషన్ ఇవ్వలేదని ఒక పేరు కూడా ఉంటుంది. మీకోసం తిరిగింది పోయింది, అంత పోయింది. ఇప్పుడు మమ్మల్ని ముంచనిక కూర్చుండు. 5,000 నుంచి 7,000 పోస్టులకు పెంచండి కదా. పెంచితే సరిపోతాయా? సరిపోవండి. మన జనాభా నిష్పత్తి ప్రకారం పోస్ట్ ఉండాలి. ఈ రోజు 4,000 కోట్లు 4 కోట్ల పైగా ఉన్న జనాభా నిరుద్యోగులు ఎక్కువ. ఆ 7,000 సరిపోవు. వాళ్ళు అల్లా ఎక్స్ సర్వీస్ మ్యాన్లు వస్తారు, ఇంకెవరికి సరిపోతాయి? సరిపోవు. అది వద్దని చెప్తున్నాం, ఈ నోటిఫికేషన్ వద్దని చెప్తున్నాం. ఉద్యోగాలు వేసలేరు అని చెప్పేసి కేసీఆర్ ని దింపినటువంటి మీరు ప్రచారం చేసినటువంటి ఇప్పుడు అడుగుతా ఉన్నారా? గ్రామాలకు పోతే ఏమైంది బిడ్డ, మరి ఉద్యోగాలు వేసిరా, ఉద్యోగాలు వస్తాయి ఏంది బిడ్డ అని అడుగుతారా? మీ వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు కదా. మీరు ఆ ప్రభుత్వంలో మీకు ఉద్యోగాలు రాలేదు, పేపర్ లీకేజ్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డారు కదా. అందుకే మేము పేదల ప్రభుత్వం, పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీల పార్టీ, ఇది ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేసి మమ్మల్ని నమ్మి ఈ రోజు మమ్మల్ని అధికారం వచ్చిన తర్వాత ఈ నిరుద్యోగులు పట్టించుకోకుండా ఏ రోజు కూడా పాపన అసెంబ్లీలో ఈ నిరుద్యోగుల గురించి చర్చ నడవదు. ఒక కుమారి అంటే ఏదో అక్కడ టిఫిన్ సెంటర్ కాడ ఏదో ఇబ్బంది అయితే ఆమె గురించి అసెంబ్లీలో చర్చ నడుస్తుంది. కానీ ఈ నిరుద్యోగులు వీళ్ళు తెచ్చుకున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని ఓటేసి తెచ్చుకున్న ప్రభుత్వం వీళ్ళు నిరుద్యోగుల గురించి అసెంబ్లీలో ఒక్క 5 నిమిషాలు కూడా చర్చ నడవదు. ఇలాంటి దౌర్భాగ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రజాపాలనలో ఈ ప్రజాప్రభుత్వంలో నడుస్తుంది. ఖచ్చితంగా ఈ నిరుద్యోగులే రాబోయే రోజులు ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నారు. ఫైనల్ గా రేవంత్ సర్కార్ కి మీరు బుద్ధి చెప్తామంటున్నారు కదా, కానీ మీ అవసరం ఉందంటారు వాళ్ళకు? ఆయనకేం అవసరం ఉంది సార్? వాళ్ళ మనవాడు పూరి చేయబడి పెట్టమని చెప్తే పూరి చేసి అడిగినన్ని పోయి పూరి చేసి పెడతాడు. అదే మేము
మేము ఒకవేళ ఉద్యోగం వస్తే పెళ్లిళ్ళు చేసుకుని మాకు పుట్టే పిల్లలు మా అమ్మ నాన్నలు మా వాళ్ళ మనవాళ్ళని పూరి చేసి పెట్టే ఇది లేదా వీళ్ళ మనవాడికి పూరి చేసుకుంటాడు ఫుట్బాల్ పేరులో ఉప్పల్ స్టేడియంలో పోయి వీళ్ళ మనవాడిని గేమ్ ఆడిపిస్తాడు. ఈయనకేమో ఆ బాధ తెలుసు సార్, ఆ గ్రామీణ ప్రాంతాల్లో వస్తే తెలుస్తుంది. ఈయనకేం తెలుసు మా బాధలు, మా ఇబ్బందులు, మా ఆర్థిక ఇబ్బందులు ఏం తెలుసు. అందుకే మేము ప్రభుత్వానికి ఇప్పటికైనా చెప్తున్నాం, ఇప్పటికైనా మేము ఏదో ఎవరో చేపిస్తే చేయట్లేదు, మా అంతటా మా బాధని మా కలిగి మా కడుపు కాలి మేమే మా ఈ విధంగా నోటిఫికేషన్ ఇస్తారని మేము ఈ రోజు నిరుద్యోగ రణబేరి సభ పెట్టుకున్నాం. ఈ రోజు మీరు చూడొచ్చు, ఏ రాజకీయ పార్టీలు మాకు చేపిస్తే, ఏ రాజకీయ పార్టీలు చేపిస్తే మాకు కనీసంగా ఎండలో నిలబడి చేస్తున్నారు నిరుద్యోగులు. ఈ రోజు ధర్నాన్ని ఏ పార్టీలు చేపిస్తే టెంట్ వేయించవచ్చు కదా, వాటర్ బాటిల్ పంచవచ్చు కదా. ఈ రోజు వాటర్ బాటిల్ లేక వాళ్ళు ఎవరంతటా వాళ్ళే వాటర్ తెచ్చుకొని తినుకుంటా ఈ రోజు వాళ్ళ నిరసన తెలుపుతున్నాం. అందుకే మేము అడుగుతున్నాం, మీరు గన ఇప్పటికైనా మా బాధని తెలుసుకుని ఈ వారంలో మీరు గన పోలీస్ నోటిఫికేషన్, ఉద్యోగ నోటిఫికేషన్ 20,000 నోటిఫికేషన్, కానిస్టేబుల్ 36 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, 38 సంవత్సరాల ఎస్ఐ ఏజ్ రిలాక్సేషన్, తర్వాత యువ నెంబర్ 46 రద్దు చేసి నోటిఫికేషన్ ఇస్తే మా చదువులు మేము చదువుకుంటాం. లేని పక్షంలో ఇదే నిరుద్యోగులు ఖచ్చితంగా 2 గ్రాడ్యుయేషన్ ఇవ్వాల్సి వస్తున్నాయి. వీళ్ళ సత్తా ఏంటో ఈ 2 గ్రాడ్యుయేషన్ లో చూడబోతున్నారు. ఇప్పుడు ఊర్లలో ఎలా ఉంది పరిస్థితి? అంటే ఇంకెప్పుడు వస్తే ఉద్యోగాలు అని అడిగితే అడే పరిస్థితి ఉందా మిమ్మల్ని? ఆయన కనీసం ఉద్యోగాలు ఇవ్వకపోయినా కూడా కనీసం ఈ బక్వాస్ మాటలు మాట్లాడడం బంద్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు మాట్లాడడం బంద్ చేయండి. నేను 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినా, నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చినా మాటలు బంద్ చేయండి. ఎందుకంటే ఈ మాటలు నమ్మి ఊర్లలో ఏమంటున్నారు, మాట్లాడాలి ఊరకపోతే అరే నీకు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాడు, నీకు వాళ్ళు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని చెప్పి మాట్లాడాలి అంటాను. నువ్వు ఇచ్చింది 15,000 నుండి 20,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినావు తప్ప ఆ మిగతా మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఆ నియామక పత్రాలు మాత్రమే నువ్వు ఇచ్చినావు తప్ప నువ్వు 20,00,000 ఉద్యోగాలు నువ్వు ఇవ్వలేదు. దయచేసి కనీసం నువ్వు ఉద్యోగాలు ఇవ్వకపోయినా మంచిదేమని ఇట్లాంటి అబద్ధాల మాటలు మాత్రం మాట్లాడదు. అంటే ఇప్పుడు ఊర్లలో ఎలా ఉంది అంటే మీ అమ్మ నాన్న కావచ్చు, చుట్టుపక్కల మీరు దగ్గర నుండి ఓటేపి ఇచ్చినటువంటి వ్యక్తులంతా ఇప్పుడు ఏమడుతా ఉన్నారు? తప్పకుండా ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది అన్న. మేము కష్టపడ్డాం అన్న పార్టీ కోసం. అసలు మాది కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు. కానీ అట్లీస్ట్ కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వస్తే మాకేమన్నా న్యాయం జరుగుతుంది, నిరుద్యోగులు తప్పకుండా రాగానే నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసి అసలు మాకు సంబంధం లేకున్నా కూడా అసలు మాకు ఎమ్మెల్యేలు ఇప్పుడు మా కాన్స్టిట్యూషన్లో నిలబడే ఎమ్మెల్యేలు కూడా మాకు తెలియదు. వాళ్ళు ఊర్లలోకి వచ్చి కనీసం ప్రచారాలు కూడా సరిగా చేయలేదు. మేము గెలిపించుకున్నాం, ఎందుకంటే ఎమ్మెల్యేలు గెలిస్తేనే ముఖ్యమంత్రి గెలుస్తాడు కాబట్టి ముఖ్యమంత్రి గెలిస్తే మాకు ఏమైనా ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసినాం కాబట్టి వాళ్ళని గెలిపించుకున్నాం తప్ప ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మా గురించి ఆలోచించి దయచేసి మీరు 7,000 ఉద్యోగాలు ఏదైతే అన్నారో వాటిని రద్దు చేసి కనీసం 19 నుండి 20,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఎందుకు బిడ్డ ముఖ్యమంత్రి పురుగుల మంద అంటారు, మీరు ఏం చేస్తా ఉన్నారని మీ తల్లిదండ్రుల నుంచి ఏమైనా వచ్చినాయి క్వశ్చన్లు? పురుగుల మందు తాగనీకి అసలు అననీకైనా ఎవరన్నా నాకు అర్థం కాదు. మా కష్టార్జితంతో మేము ఇక్కడ హైదరాబాద్ ఉంటున్నాం అన్న. తిండి తినగనో ఏదో కష్టాలు పడుకుంటా మా బాధలు మేము పడుకుంటా, కొంతమంది డెలివరీ బాయ్ పనిచేస్తున్నారు, కొంతమంది ఏదో పార్ట్ టైం జాబులు చేసుకుంటా చదువుకుంటున్నాం. ఆయన ఎవరు మాకు ఏమైనా ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తాడా రేవంత్ రెడ్డి? లేకపోతే ఆ గవర్నమెంట్ నుంచి మాకు ఏమైనా డబ్బులు ఇస్తాడా? మాకు నిరుద్యోగ భృతి ఇస్తాడా ఏమన్నా? లేకపోతే ఫ్యూచర్ సిటీ కడుతున్నా అలా కాంటాక్ట్లు ఏమన్నా మాకు ఇస్తాడా? ఎందుకు ఈ మాటలు నేను ఆయన ఆ మాటలు అనాల్సిన అవసరం లేదు ఆయనకు. ఎందుకంటే మా తల్లిదండ్రులు వాళ్ళ కష్టార్జితంతో మాకు డబ్బులు పంపిస్తే మేము ఇక్కడ చదువుకుంటున్నాం తప్ప ఆయన ఎవరికైనా పోసుకోమని చెప్పండి. ఆయన ఎవరైతే సాతున్నాడో ఇప్పుడు వాళ్ళ మంత్రులు కానీ ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే వాళ్ళ ప్రభుత్వాలు పనిచేస్తున్నారో వాళ్ళకి పోసుకోమని చెప్పాలి తప్ప మాలాంటి వాళ్ళకు ఎండ్రింగ్ తాగండి, అది చేయండి, ఇది చేయండి చెప్పే మాటలు మాత్రం బంద్ చేసుకోండి. ఇలాంటి మాటలు బంద్ చేస్తే నేను తప్పకుండా నిరుద్యోగులే నిన్ను బొందబెట్టే టైం వస్తుంది తప్పకుండా. మీతో పాటు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వెంకట్ బాలమూరు కావచ్చు, రియాజ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. మరి వీళ్ళందరూ మళ్ళీ ఒకసారి మీ దానికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి కదా, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు సీట్లలో ఉన్నారు. వాళ్ళకి ఈ రోజే న్యూస్ వచ్చింది, వాళ్ళకి మినిస్ట్రీ హోదా ఇచ్చినాడు బల్మూరు వెంకట్ కు, అద్దంకి దయాకర్ నాకు మినిస్ట్రీ హోదా. అవును, అద్దంకి దయాకర్ అన్న బల్మూరు వెంకట్ కి ఈ రోజే న్యూస్ వచ్చింది ఈనాడు పేపర్ లో. వాళ్ళకి మినిస్ట్రీ హోదా ఇచ్చినాడు. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడే అవకాశం లేదు, కనీసం నిరుద్యోగుల గురించి మాట్లాడే అవకాశం కూడా లేదు. మాకు ఉద్యోగాలు రాలేదు కాబట్టి ఇట్లా చెట్ల కిందకి వచ్చి మేము అడుగుతున్నాం రిక్వెస్ట్. ఇప్పుడు రానున్నటువంటి రోజులలో గ్రాడ్యుయేషన్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఎలా ఉండబోతా ఉంది నిరుద్యోగులకు మాట? ఈ తర్వాత నుండి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కాదు, జెడ్పీటీసీ కాదు, ఎంపీటీసీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా రేవంత్ రెడ్డిని బొందబెట్టడమే ఈ తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. తెలంగాణ ప్రజల కన్నా ముఖ్యంగా యూత్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. నిరుద్యోగులు తలుసుకుంటే కేసీఆర్ తెలంగాణ తెచ్చిన వీరుడు సూర్యుడు అన్న కేసీఆర్నే ఓడగొట్టిన వాళ్ళు ఈ రేవంత్ రెడ్డిని ఓడగొట్టడం పెద్ద మ్యాటర్ కాదు. తప్పకుండా రేవంత్ రెడ్డిని ఓడగొట్టేదాకా నిరుద్యోగులు ఎవరు నిద్రపోరు. నువ్వు 20,000 ఉద్యోగాలు ఇస్తే మాత్రమే నువ్వు వచ్చే సంవత్సరం అధికారానికి వస్తావు తప్ప నువ్వు ఏదైతే 7,000 అని చెప్పి ఫిక్స్ అయ్యి నువ్వు ఇంతమంది ఇన్ని రోజుల నుండి ధర్నాలు చేస్తుంటే కూడా నువ్వు కనీసం ఒక్క దగ్గర కూడా దాని గురించి మాట్లాడలేదు. నువ్వు దాని గురించి ఇప్పటికైనా ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, లేకపోతే ఇంకెవరితోనైనా కానీ ఒక చిన్న న్యూస్ రిలీజ్ చేస్తే తప్ప లేదంటే నిన్ను ఓడగొట్టే వరకు నిరుద్యోగులు ఎవరు నిద్రపోరని చెప్పి కోరుకుంటున్నాను.